ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న ప్రణీత్రావును కస్టడీలోకి తీసుకున్న ప్రత్యేక బృందం రెండో రోజు విచారణ చేపట్టింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇవాళ ఉదయం నుంచి ప్రణీత్రావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్ లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. ప్రణీత్రావు సెల్ ఫోన్, ల్యాప్టాప్లో ఉన్న డేటాను అధికారులు రిట్రీవ్ చేశారు. ఎస్బీఐ కార్యాలయానికి ప్రణీత్రావును తీసుకెళ్లిన పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు, రికార్డ్స్ మాయం చేసిన తీరు గురించి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మరోవైపు సిరిసిల్లో ఉన్న ప్రణీత్రావు నివాసానికి వెళ్లారు పోలీసులు. ప్రణీత్రావు ఇంట్లో డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని పొలిటికల్ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రణీత్రావు కన్ఫర్మ్ చేశారు. అతని కన్విక్షన్తో పాటు దానికి తగ్గ ఆధారాలు సేకరిస్తున్నారు. వార్ రూమ్ల ఏర్పాటుపై ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు.